భగవద్గీత. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది. కర్మ సిద్ధాంతం. మనం చేసే పనులు మంచి అయినా చెడు అయినా తిరిగి మన దగ్గరికే వస్తాయి. ఎవరైనా ఒక అమాయకుడిని కావాలని ఇబ్బంది పెడితే ఆ బాధకు ప్రతిఫలాన్ని వారు ఏదో ఒక రూపంలో అనుభవించాల్సిందే. దీనినే కర్మ అంటారు. కాలం గొప్ప తీర్పరి. మనిషి ఇచ్చే తీర్పులో తప్పులుండొచ్చు, కానీ కాలమిచ్చే తీర్పులో ఎప్పుడూ అన్యాయం జరగదు. ప్రతీకారం తీర్చుకోవడానికి మన దగ్గర శక్తి లేకపోయినా కాలం సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతుంది. మౌనం యొక్క శక్తి. మనం తిరిగి ప్రతీకారం తీర్చుకోకుండా మౌనంగా ఉంటే మన శక్తి వృధా కాదు. ఆ మౌనమే మన ధర్మాన్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టు మనం ధర్మంగా ఉంటే ఆ ధర్మమే మనల్ని కాపాడుతూ ఎదుటివారికి శిక్ష పడేలా చేస్తుంది. మానసిక ప్రశాంతత. ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచించడం వల్ల మన మనసు కలుషితమవుతుంది. కాలమే చూసుకుంటుంది అని వదిలేయడం వల్ల మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినప్పుడు కుంగిపోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ మంచితనమే మీకు రక్షణ కవచంలా మారుతుంది. న్యాయం ఆలస్యమవ్వచ్చు, కానీ అన్యాయం ఎప్పటికీ గెలవదు.